హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్లిమిటెడ్ అడ్వెంచర్. ఈరోజు మనం చింతమాని మఠం, బ్రహ్మంగారి యొక్క చింతమాని మఠం దగ్గర ఉన్నాం. ఇక్కడ బ్రహ్మంగారి యొక్క ఎన్నో అద్భుతమైన విశేషాలు మనం చూసుకుందాం. కాలజ్ఞానానికి సంబంధించి, జీవిత చరిత్రకు సంబంధించి ఇవన్నీ ఇక్కడ ఫోటోల రూపంలో ఉన్నాయి. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే, చూసుకుందాం. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయడానికి రవ్వలకొండ వెళ్తూ ఇక్కడ చింతమాని మఠం అంటారండి, ఇక్కడ ఆగి తపస్సు చేశారంట. ఆ తపస్సు చేసిన ప్రదేశం చింతమాని మఠంగా అభివృద్ధి చెందింది. చూసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రహ్మంగారి జీవిత చరిత్ర సంబంధించిన ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా ఫోటోల ఆధారంలో కానీ, విగ్రహాల ఆధారంలో కానీ ఇక్కడ ఆవిష్కరించారనమాట. చూడండి ఎంత చక్కగా చెక్కి, ప్రతి ఒక్క శిల్పాన్ని కూడా చెక్కి ఇక్కడ అమర్చారు. చాలా బాగుంది. బ్రహ్మంగారి జీవిత చరిత్ర మొత్తం ఇక్కడ ఈ చింతమాని మఠంలో మనం అయితే చూసుకోవచ్చు. ఈవిడే అచ్చమ్మ గారు అండి. ఈ రవ్వలకొండ ప్రదేశానికి మనం నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. బ్రహ్మంగారు ఆవుల్ని కాస్తూ కాలజ్ఞానం రాసేవారు. ఆ సిచ్యువేషన్ ఇక్కడ పెట్టి, ఇదంతా కూడా ఒక గుహ అండి. జీవిత చరిత్రకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ గుహలోనే అమర్చారు. ఈ ఉన్న కొంచెం ప్లేస్లోనే. చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటున్నారా, ఇది బ్రహ్మంగారు వచ్చినప్పుడు అచ్చమ్మ గారు ఎవరు నువ్వు అని అడుగుతున్న సన్నివేశం అనమాట. ఆ సన్నివేశాన్ని ఇక్కడ విగ్రహాల రూపంలో పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, సరిగ్గా ఒక్క మనిషి పట్టేంత మాత్రమే స్టెప్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఆ స్టెప్స్ ఉండేవి కావు, కానీ ఇప్పుడు వీళ్ళు సెట్ చేశారనమాట. సరిగ్గా ఒక్క మనిషి మాత్రమే పట్టగలరు ఇక్కడ. చాలా బాగుందండి. ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడండి. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక గుహ. అక్కడ ప్లేస్ లేదు, కానీ చిన్న సందులోనే మెట్లు కట్టారు. ప్రతి బ్రహ్మంగారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. చూడండి, ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ ఒక్కొక్క ఫోటో చూపించడానికి మాకు అంత సమయం లేదు, కానీ చాలా బాగా ఫోటోల్లో చాలా బాగా పెట్టారనమాట వీళ్ళు. చింతమాని మఠం, ఇక్కడ దీన్ని చింతమాని మఠం అంటారు. చాలా బాగుంది. అదంతా మెట్లు చెక్కినట్టుంది కదా, అలాగే చాలా బాగుంది. ఇప్పుడు మనం రవ్వలకొండ వెళ్ళబోతున్నాం. రవ్వలకొండలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశం ఉంది. ఇప్పుడు మనం చూసిన చింతమాని మఠం ఏంటంటే ఇక్కడ ఓన్లీ తపస్సు చేశారు. ఇప్పుడు కాలజ్ఞానం రాసిన ప్రదేశాన్ని మనం అయితే చూడటానికి వెళ్తున్నాం. దీనికైతే సపరేట్ రూట్ అంటూ ఏం లేదండి. మొత్తం కొండ. ఇదంతా ఇంతకుముందు ఫారెస్ట్, ఇది మొత్తం అడవి ప్రాంతం ఉండేది, ఒక కొండ ప్రాంతం. ఇప్పుడైతే ఇక్కడంతా క్వారీ నడుస్తుంది. బ్రహ్మంగారు ఆవుల్ని తోలుకొని ఈ అడవి, ఇదంతా అడవి ఉండేది కదా, అప్పుడు కొండ ప్రాంతం ఉండేది. ఈ కొండలోకి వచ్చి ఇక్కడ ఈ రవ్వలకొండ ఏరియాలో కాలజ్ఞానం రాసేవాళ్ళు. ఎన్నో ఘాట్ రోడ్స్లో తోలినా కానీ ఇలాంటి మట్టి రోడ్లో డ్రైవింగ్ చేసేటప్పుడేగా. ఎవడ ఇంత అడవుల్లో ఉన్నాడా? ఇక్కడ కూడా ఊరు ఉంది. ఇప్పుడే రవ్వలకొండ వచ్చామండి. చూడండి,
కాలజ్ఞానం రాసిన గుహకు దారి ఇటు సైడు. ఇవన్నీ కాలజ్ఞానంలో రాసున్నాయి అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రవ్వలకొండలో ఉన్నాం. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశాన్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, ఒకసారి చూడండి, ఆ గుహ మీకు చూపిస్తాను. అవి చూడండి, ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళిపోదాం. అందరు దిగుతున్నారు కదా. నువ్వు అనుకోసం అయిపోద్ది. బ్రహ్మంగారు జమ్ముకు కొమ్ముతో బావి అక్కడ రాసినది ఆయన బ్రహ్మంగారు మఠంలో ఆయన తొలినది. ఎక్కడ అది? కందిమల్లేపల్లె కడప జిల్లా మైదుకూరు. ఇక్కడ ఇది ఒకటేనా? ఇదొకటే. ఇంకోటి వచ్చేసి నంద్యాల దాకు నెలమఠం ఉంది. ఆడ తప్ప చేశాను ఆయన. ఇక్కడ ఉండేది పారా నేను వస్తాను కానీ. ఇది ఏం చెట్టు? రావి చెట్టు. చెట్టు జాతరారు కింద వాటర్ ఉంటాయి ఏంద్రా? ఉండొచ్చు. ఇదంతా పెద్ద గుహ. ఈ గుహ లోపలికి మేము వెళ్తున్నాం. చూడండి, బ్రహ్మంగారి గుహలో కాలజ్ఞానం రాశారంట. వాటర్ ఫ్లో అవుతున్నాయి ఎక్కడి నుంచి అర్థం కాదు. వర్షాలు కనుక రండి చూద్దాం. గుహ మహానందికి దారంట. మహానందికి సొరంగ మార్గం అనుకుంటా. మహానందికి ఇటు నుండి సొరంగ మార్గం లేదేమో. స్వామివారి కాలజ్ఞానం రాసిన స్థలం అంట ఇది. దగ్గర ఇదంతా గుహ. ఎంత పెద్ద గుహలో అప్పట్లో ఎట్లా వెళ్ళారో ఏమో. ఇప్పుడు అంటే లైట్లు ఉన్నాయి. అరే ఓవర్ హీట్ వస్తుంది చూసినా. తడిసిపోతాం కొంచెంసేపు అయితే. స్వయంభూ వెలిసిన గణపతి అంట. ఇక్కడైతే గణపతి ఎవరు లేరు ప్రస్తుతానికి అయితే. లేదురా, మనకు అర్థం కావట్లేదేమో అనుకుంటున్నాం. అయితే మనకు అర్థం కావట్లేదేమో. మేము యాగంటి వెళ్దాం అనుకున్నాం. యాగంటికి కూడా దారి ఉంది ఇక్కడ, కాకపోతే మూసుకుపోయింది. ఈ గుహ నుండి 14 క్షేత్రాలకు దారులు ఉండేవంట. ఇప్పుడైతే అన్నీ మూసుకుపోయినాయి. మరి 14 క్షేత్రాలకు ఉండేవంట దారి. కోనేరుకు దారంట. ఇది తాగే అనుకుంటాను మా వాటర్. తాగొచ్చు వాటర్. ఎక్కడి నుంచి వాటర్ వచ్చేది? ఇంటి నుంచి వస్తుంది. కొలన్ అంట. అది శ్రీశైలానికి దారి అటు సైడ్ పోవచ్చు అంట. అసలు ఉంటుంది. ఒకవేళ దారుని ఎవరు డేర్ చేయరు అన్నమాట. ఇప్పుడు ఈ గుహ లోపల మంచినీళ్ళు తాగడానికి కూడా ఉంది. వీలైతే మీరు కూడా తెచ్చుకుని బాటిల్ తీసుకోకండి. ఇంటికాడ మీ పేరెంట్స్ పెట్టాలి, ఇస్తే మంచిది. చూస్తా ఉన్నా, ట్రై చేస్తాం. బండిలో ఉంది బాటిల్. అన్న ఇటు కూడా ఏదో గుహ ఉందన్నమా. కాకపోతే ఇది దేనికో దారి. తాడి చెట్టు ఉండే స్థలం అంట ఇది. తాడి చెట్టు ఉండే స్థలం అంట. ఇంతకుముందు తాడి చెట్టు ఉండేదేమో మేబీ. చూపి
ఇవి చూసిన రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఎక్కడ పోయినా కానీ ఇట్లా పెడతారు. అరే కాడకేమో చదువుతున్నాయి కప్పలే. ఆ ఊటలోంచి వచ్చి నీళ్ళే ఇవన్నీ. కాకపోతే ఈ స్టాక్ ఉండేసరికి స్మెల్ వస్తుంది. ప్యాంట్ తడిసిపోతుంది కొంచెం పైకి. ఇక్కడేదో గుహ. ఇటు సైడ్ కూడా ఉంది, కాకపోతే మనం వెళ్ళంత డేర్ అయితే చేయకూడదు. ఇటు సైడ్ ఏమో ఇది అసలు లేదు రైట్ లైటింగ్ లేదు అసలు. చాలా దూరం ఉంటుంది లోనకి నాకు తెలిసి. ఇక్కడతో ఎండ్ ఇది. ఇటు సైడ్ చెప్పి ఇంకంతే ఎండ్ ఇక్కడతో అయిపోయింది. వెళ్ళిపోదాం. చాలా డేంజరస్. అరే నువ్వు మామూలుగా ఉండే చాట జారి కింద పడతావు. జారేలా ఉంది కూడా పోయి పడతా ఉంటావా? చూపి ఒకసారి చూడండి ఎంత డేంజరస్గా ఉందో ఏరియా. ఇంత లోపలికి బ్రహ్మంగారు ఎట్లా వెళ్ళేటోళ్ళు అప్పుడు నడు. స్పెషల్గా గుహలో ఆనంగంలోనే పెద్ద పెద్ద కొండలు రాళ్ళ మధ్యలో ఉంటాయి. కానీ ఇక్కడ చూసారా నార్మల్గా ఉంది. కానీ ఒక చెట్టు నార్మల్ చెట్టు కింద చాలా పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. అక్కడ నుంచి 14 పుణ్యక్షేత్రాలకి దారులు ఉన్నాయంట. మళ్ళీ సొరంగ మార్గాలు ఉన్నాయంట. చూడండి చాలా అంటే చాలా డేంజరస్గా ఉన్నాయి. ఏరియా మాత్రం నార్మల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్.